ఏపీ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ఆ తర్వాత కూడా కొనసాగుతున్నాయి. తాజాగా విశాఖలోని కంచరపాలెంలో చోటు చేసుకున్న ఘటనతో పాటు పల్నాడు జిల్లా మాచవరంలో కూడా మహిళల మీద దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ స్పందించింది. రాష్ట్రంలో మహిళల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకి కారణం చంద్రబాబు నాయుడు టీడీపీయేనని కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆరోపించారు. రాజకీయాల్లో ముందు ఎన్నడూ లేని విధంగా తమకి ఓట్లు వేయలేదనే కక్షతో మహిళల మీద దాడులకు దిగిన సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఖండించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి కోరారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశనపాడికి చెందినటువంటి ఎస్సీ బీసీ మహిళలు తమ మీద జరిగినటువంటి దాడిని మహిళా కమిషన్కి ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు. దీనిపై స్పందించిన ఆమె బాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్పీకి లేఖ రాశారు. ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల్ని టార్గెట్ చేసుకుని వారి మీద దాడులు చేయడం దుర్మార్గమని మహిళా కమిషన్ చైర్పర్సన్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధమన్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశనపాడికి చెందినటువంటి ఎస్సీ బీసీ మహిళల్ని దాదాపు 24 గంటల పాటు బంధించి మరీ వారిని కొందరు దుర్మార్గులు చిత్రహింసలు గురి చేశారని ఆరోపించారు. చివరికి వాళ్ళంతా గుడిలోకి వెళ్లి దాక్కునే పరిస్థితి చూశామన్నారు. అంటే వారు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. వారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన అదే పాపంగా వారిని చంపేస్తారా అని ప్రశ్నించారు. ఏంటి ఈ దౌర్జన్యం? మన ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద చాలా చిన్న చూపుతో వ్యవహరించేవారని, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల్ని టార్గెట్ చేసుకుని వారి మీద దాడులకు ఉసిగొల్పుతున్నారని చంద్రబాబు తీరు మీద మహిళలు ఆగ్రహంగా ఉన్నారు.